ఒక రకంగా చెప్పాలంటే నేనే ఆయనకి సపోర్ట్గా మాట్లాడతాను. ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు? నాకు ఆశ్చర్యం వేస్తుంది. బహుశా ఆయన ఏమైనా ఆశ్చర్యం బీజేపీలోకి కాదండి నేను వెళ్తున్నాడని. అనేది. అంటే కాదు, నా పాయింట్ నా ఆయన పాయింట్ బీజేపీ. ఏంటంటే ఆయన సాయిరెడ్డి గారు నన్ను గతంలో చాలా ట్వీట్లు ఆయన పెట్టాడా ఎవరు పెట్టారో పెట్టారు. అది నేను కాదంటలా. సాయిరెడ్డి గారు అంటే నాకు ప్రేమాభిమానాలు లేవు. కానీ ఒక నింద పడ్డప్పుడు ఆ నింద గురించి ఆయనకి గట్టిగా ఆపాదించే ముందు నాకు చెప్పి నా వెర్షన్ కూడా తీసుకుని ఉంటే బాగుండేది కదా అన్న ఆయన మాటల్లో డెఫినెట్ గా అర్థం ఉంది. పైగా ఇంకొక పేరు కూడా అందులో ఉన్నప్పుడు ఆయన్ని పట్టించుకోకుండా మరి అంటే దీనికి కారణం ఎందుకు ఒక వ్యక్తి మీద మన కోపం ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు నలుగురు నాలుగు రాళ్ళు వేస్తారు. నో రాజు గారు, సారీ టు సే ఇక్కడ కోపం ఉందా, ప్రేమ, ద్వేషం, రాగద్వేషాలు ఇవి కాకుండా ఆయన ఒక సెలబ్రిటీ, ఆయన ఒక బాహుబలి లాంటి లీడర్. ఆయన వైసీపీలో ఏటు జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడు, సలహాదారుడు, కేసుల్లో ఏటు, పార్లమెంటరీ పార్టీ నాయకుడు, మహామేధావి. కాబట్టి ఆ స్థాయి నాయకుడిని రాగద్వేషాలకు అతీతంగానే న్యూస్ అయిపోతుంది. ఆయన గతంలో ఎంతో మందిని ఎన్నో మాటలు అకారణంగానో సకారణంగానో చాలా ఎక్కువగా మాట్లాడినందువల్ల జనాల్లో ఆ రియాక్షన్ వచ్చింది. సో ఐ థింక్ నౌ యూ షుడ్ రియలైజ్ అతి సర్వత్ర వర్జయత్ అని. అంత అతిగా అక్కర్లేని విషయాల్లో ఎక్కువగా స్పందిస్తే మరి ఇలాంటి పనికిమాలిన విషయాల్లో ప్రజలు కూడా స్పందిస్తారు. ఇప్పుడు ఎలా అయితే ఆయన మరి మా వెర్షన్ కూడా కనుక్కోండి అని చెప్పి కనుక్కోకుండా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారో, మరి ఆ పార్టీ వాళ్ళు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు దత్తపుత్రుడు ఇటువంటి మాటలన్నీ మాట్లాడారు కదా. అలాంటప్పుడు ఆయన కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడినప్పుడు కూడా అధ్యక్షులు వారు అలా మాట్లాడటం సమంజసం కాదని ఒక మాట చెప్పుంటే చాలా బాగుండి ఉండేది. కాకపోతే నాకులాగా కఠిన శిక్షకు గురై ఉండేవాడేమో తెలియదు. కానీ అందరికీ మరి అంత చెప్పాలని మనసులో ఉన్న నోట మాట రాదు సమాజంలో ఎక్కువ మంది. ఇప్పుడేదో స్కిన్ సేవ్ చేసుకోవడం కోసం నన్ను కూడా ఎక్స్ప్లెనేషన్ క్లారిఫికేషన్ అడగాలి కదా అంటే అనుండొచ్చు. కానీ నిజంగానే ఎవడన్నా ముందే నాలాంటి వాడు పోయి ఏంటి సార్ మీ మీద వచ్చింది ఇట్లా కంప్లైంట్ మరి ఏం చెప్తారని అంటే అసలు ఎంట్రీ కూడా ఇచ్చేవాడు కాదు, వాయిస్ ఇచ్చేవాడా ఎప్పుడో తెలిసిందే కదా మనకి. ఇప్పుడేదో తప్పించుకోవడానికి చెప్పే మాటలు. రైట్, ఇక ఈ ఎపిసోడ్లో 1,60,60,000 బయటపడ్డాయి. ఈ 1,60,60,000 రూపాయలు నాకే ఇచ్చారు, ఇల్లు కొనుక్కోవడానికి మాకు ఇచ్చారు అని చెప్పి మదన్ మోహన్ కన్ఫెస్ చేస్తున్నాడు మీడియాలో, మొత్తం ప్రెస్ క్లబ్ అయిన తిరుగుతూ టీవీ ఛానల్స్లో కూడా చెప్తున్నాడు. అది దాని వెనక ఏదన్నా అంటే అసలు మదన్ మోహన్ నేను 2016లోనే విడిపోయాము, ఒక కాగితాలు రాసుకున్నామని కాగితాలు చూపెట్టారు శాంతి గారు. ఈ మరి అప్పటికి సాయిరెడ్డి గారికి మరి అసలు 1 కోటి రూపాయలు డబ్బు ఇచ్చే సినిమా లేదు. 16 ముందే అయితే లేదు. ఇది రీసెంట్ డెవలప్మెంటే ఒకటి. తర్వాత వీళ్ళు 16లో విడిపోయారా, 17లో విడిపోయారా, ఈ విడిపోవడం కలవడం రీసెంట్ వీడియోలు కూడా ఆ బీచ్ లో ఎక్కడో డాన్సులు వేస్తున్నారు. నాకు తెలిసి మా పార్టీ వాళ్ళు పుచ్చుకుంటారు కానీ ఎవరని నేను అనుకోండి. కానీ ఇచ్చినట్టు ఇప్పుడు తీసుకున్నా నేను తీసుకున్నా అని చెప్తున్నాడు. మీకు తెలియదు, నాకు తెలియదు.